రీసెంట్లీ నాగ చైతన్య వర్సెస్ హీరోయిన్కి సమంతకి బ్రేకప్ అయ్యి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ 100 వేసుకుంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయి కండోమ్ యాడ్ ఇచ్చింది, ఎంతో రొమాంటిక్గా ఇచ్చింది. కండోమ్ యాడ్లో ఎవరున్నారండి? రితిక్ రోషన్ కూడా ఉన్నాడు, చూసారా మీరు? పైసలు ఇస్తే ఏదైనా చేస్తాం, బూత్ తప్పించి. అది బూత్ కాదండి, ఒక మంచి ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు అంటే జనానికి మంచి గవర్నమెంటే చెప్తుంది. అలాంటి సేవ్ నేను చూసాను, నేను కూడా నవ్వుకున్నాను. ఒక యాంగిల్లో నాకు కూడా చాలా హార్ట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలి అంటే నాగ చైతన్య సమంత గారు ఎందుకు విడిపోయారు అన్న కాన్సెప్ట్ మీ అందరికీ తెలియదేమో. అది నిజంగానే జరిగింది, దాని గురించి నేను కూడా చెప్పను, వేరే విషయం కానండి. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళ గురించి మనకెందుకు కానండి. నేనైతే చెప్పేది ఏంటంటే గుద్దలు దమ్మున్నోళ్ళు ఎవరైనా, ఏది మా ఫ్యాన్స్ లవడా అయ్యి అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్రోల్ కొట్టించిన మీ బండిలో కారులో కొట్టించుకుని బంగ్లాదేశ్ వెళ్ళి గుద్దలు దమ్ముంటే మీరు చచ్చిపోండి, లేకపోతే నలుగురిని తీసుకురండి, అంతేగాని ఇలాంటి పూగులో పంచాయతీలు పెట్టద్దు. నాకు అసలు చాలా కోపం. ఇంకమ్మ రాత్రి 1:30 నుంచి 7:30 దాకా బంగ్లాదేశ్ వీడియోలో చూశాను. నాకు అరే అనిపించింది మనసులో, అరే నాకు కానీ పెళ్ళి అవ్వకపోతే నేను వెళ్ళి నిజంగా కాపాడుతున్నాను. మీరు అనొచ్చు, కామెంట్లో దెంగచ్చు, కానీ నేనేం బాధపడినా. ఎందుకంటే ఐఎమ్ హోల్డ్, నేనేం చేయలేను, చేతకానివ్వండి. మీరేమన్నా చేతకాని వాళ్ళు అయితే వెళ్ళి చేయండి. బంగ్లాదేశ్లో గుద్దవాళ్ళు కొడుతున్నారు, రేపులు చేసేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎమ్మెల్యే సీఎం దింకొచ్చి మన హైదరాబాద్లోనో ఇండియాలో ఉంది. అలాగే వాటెవర్ చాలామంది అంటారు సోల్జర్స్ ఉన్నారు కదా, సోల్జర్స్ ఎంత మాత్రం అని కాపాడతారండి. మళ్ళంటి వాళ్ళు కూడా వాళ్ళు 100 మంది ఉంటే, అవునండి చేంజ్ రావాలి, వీళ్ళకి చేంజ్ అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావాలంతే, ఏదైనా వైరల్ కావాలి, హాట్ వీడియో కావాలి. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఏదైనా నా తరపు నుంచి అయినా రియాక్షన్ తీసుకుని డేర్ అండ్ డాష్ ఆర్మీ గట్ట ఉంది కదా మనకు కూడాను, ఎవరు వాళ్ళు అల్లు అర్జున్ మాట్లాడతా ఏముండవండి దీంట్లో. డేర్ అండ్ డాష్ దూకిపోతే ఎంత నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అంతే. మహా అయితే అక్కడ ఎంతమంది ఉంటారు? డేర్ అండ్ డాష్ చేయొచ్చు, మనం నోట్లతో మాట్లాడుకునేది కాదు, ఇది రియల్ ఫైట్. కానీ ట్రై చేయండి, మేబీ ట్రై చేస్తే వర్కౌట్ అవుదాము. అంతేగాని ఇలా ఆడికి ఈడికి పెళ్ళి అయింది, ఆడది పెళ్ళం ఇలాగ, ఈడి పెళ్ళం అలాగా, ఆ చెట్లు ఇలాగ, ఈ చెట్లు అలాగా. సినిమా వేరు, రియల్ ప్రపంచం వేరు, రియల్ జీవితం వేరు. వేసి ఉంటాడు, వేస్తాడు. ఎందుకు వేయడు? పవన్ కళ్యాణ్ సెటారికల్ కాదు, ఏదైనా వేస్తాడు. ఎందుకంటే ఒక టకాఫర్ వచ్చింది, ఇదిగో ఇంకొక సెకండ్లో ఒక పిల్ తాగితే చచ్చిపోతావు అన్న స్థాయిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి స్థాయిలో వెళ్ళి ఒక కాటాన్ని బ్యాలెన్స్ చేసినట్లు అల్లు అర్జున్ గారు వచ్చి చేయడం అనేది చాలా తప్పు. అంటే అది తప్పు అన్నా కానీ అదో పెద్ద తప్పు, ఎందుకంటే గుద్దల్లం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఏమన్నా తప్పు అంటే జనరల్గా మామయ్యే కదా, చిన్నప్పటి నుంచి చూశాడు, పెంచాడు, తొక్క ఇవన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, అంతేగాని అంతకుమించి ఏం కాదు. సెటారికల్ వేస్తే వేసాడండి పవన్ కళ్యాణ్.